డబ్బింగ్ ఆర్టిస్టులకు చాలా డిమాండ్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్స్, హీరోలకు చాలా వరకు వారి వాయిస్ వారికి సూట్ అవ్వదు. అందుకే వాళ్ళకి సెపరేట్ గా డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న హీరోయిన్లు చాలా మంది తమ సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెరపై పాత్ర సహజంగా కనిపించడంతో పాటు అభిమానులకు మరింత చేరువ కావచ్చనే ఉద్దేశంతో ఓన్ డబ్బింగ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి అగ్రతారలు డబ్బింగ్ కోసం సొంతంగా వాయిస్ అందిస్తున్నారు. ఇప్పుడు వీరి వరుసలో పూజా హెగ్డే చేరింది. ఈ భామ తమిళంలో సూర్య సరసన రెట్రో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే నెలలో విడుదల కానుంది. అయితే ఈ మూవీ కోసం పూజా హెగ్డే తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పిందట. అలాగే నా కెరీర్ తొలిసారి సొంతంగా డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది. ఇక ముందు అన్ని భాషల్లో ఇదే పద్ధతి ఫాలో అవుతాను. తెలుగు సినిమాల్లో కూడా ఓన్ డబ్బింగ్ చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నా అని తెలిపింది పూజ. ఇక గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఫోకస్ మొత్తం తమిళ ఇండస్ట్రీపై పెట్టింది. సూర్య రెట్రోతో పాటుగా దళపతి విజయ్, జననాయగన్, రాఘవ లారెన్స్, కాంచనా 4 వంటి వరుస చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ చిత్రాలు దక్షిణాదిన తనకు పూర్వ వైభవం తెచ్చిపెడతాయో లేదో చూడాలి.